నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి. చీఫ్ విప్ జీవి. 18న ఎన్టీఆర్ వర్ధంతిని జయప్రదం చేయండి. పట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన ఆయన వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. పట్నంలోని 16వ వార్డులో మురికి కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ప్రతి బజారులో, ప్రతి కాలువలో పురుగులు చనిపోవడానికి, దోమలు చనిపోవడానికి ఫాగింగ్ చేయడం జరుగుతుందని వార్డు టీడీపీ అధ్యక్షులు అక్బర్ బాషా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పట్నంలో ముస్లిం ఖబ్రస్థాన్లో 14 స్తంభాలు వేసి 28 లైట్లు వెలిగించి 5 లక్షల రూపాయలు కేటాయించి డెవలప్మెంట్ కోసం రాగానే ప్రహరీ గోడ కోసం 40 లక్షల రూపాయలు కేటాయించడం ఎంతో అభినందంగా, సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే 10 రోజుల నుండి ఫాస్ట్ గా వర్క్ జరుగుతుందని, ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు, మున్సిపల్ అధికారులకు వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఆదివారం వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నందున కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరడమైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా యువత రక్తదానం చేయటం అనేది ఆయన సేవాస్ఫూర్తికి నివాళి అన్నారు. ప్రాణదానం చేయమని గొప్ప పిలుపు అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగు రక్తదాన శిబిరానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
అందరికీ నమస్కారం. రేపే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి. భారతదేశంలో మొట్టమొదటి పేదలకు పక్కా ఇల్లు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆడపడుచులకు ఆస్తి ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, పేద బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి రేపు వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో అందరూ పాల్గొనాల్సిందిగా నేను పిలుపిస్తున్నా. ప్రతి గ్రామం నుండి వేలాది మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ కి ఘనమైన నివాళి అర్పించబోతున్నాం. 10,000 మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పిలుపు మేరకు, భువనేశ్వర్ గారి పిలుపు మేరకు రేపే రక్తదానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలుగు యువత, తెలుగు విద్యార్థి, సోషల్ మీడియా టీము అందరూ కూడా ప్రతి గ్రామం నుండి నేటి యువత రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. రక్తదానంలో స్టేట్ లో నంబర్ 1 ర్యాంక్ కొట్టిన వినుకొండ యువతకి హృదయపూర్వక అభినందనలు. ఈసారి కూడా స్టేట్లో నంబర్ 1 వినుకొండ యువత సాధించాలని రేపే ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం మొదలవుతుంది. యువత అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి, కదలి రండి. అన్న ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానంతో మనం నివాళులర్పించాలని చెప్పేసి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పిలిపిస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.